పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255533. డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ చలో పేరుతో దేశ రాజధాని ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టిన రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం 3వ విడత చర్చలు జరపనుంది. ఇవాళ సాయంత్రం చండీగఢ్లో ఈ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు ముగిసే వరకు రైతులు ఢిల్లీ వైపు కదలరని కర్షక సంఘం నేతలు తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఢిల్లీ చలో కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్నాయి. రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చర్చలు జరపనున్నారు. కాగా ఇదివరకు జరిగిన 2 విడతల చర్చలు విఫలమయ్యాయి. पैसा निकल बाहर निकल बाहर డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ చలో పేరుతో దేశ రాజధాని ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టిన రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం 3వ విడత చర్చలు జరపనుంది. ఇవాళ సాయంత్రం చండీగఢ్లో ఈ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు ముగిసే వరకు రైతులు ఢిల్లీ వైపు కదలరని కర్షక సంఘం నేతలు తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఢిల్లీ చలో కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్నాయి. రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చర్చలు జరపనున్నారు. కాగా ఇదివరకు జరిగిన 2 విడతల చర్చలు విఫలమయ్యాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ చలో పేరుతో దేశ రాజధాని ముట్టడి కార్యక్రమానికి తలపెట్టిన రైతు సంఘాలతో కేంద్రం ప్రభుత్వం 3వ విడత చర్చలు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చండీగఢ్లో జరపనుంది. మరి ఈ చర్చలు ముగిసే వరకు కూడా రైతులు ఢిల్లీ వైపు కదలని కర్షక సంఘాల నేతలు తెలిపారు. మరి సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఢిల్లీ చలో కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్నాయి. ఇక రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చర్చలు జరుపుతున్నారు. ఇదివరకు జరిగినటువంటి రెండు విడతల చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ చర్చలు సఫలం కావాలని ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రైతు సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. కాకపోతే ఇక అంబాలా పంజాబ్ లోని అంబాలా, శంభు బోర్డర్, టిక్రీ బోర్డర్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. రైతులు తమ డిమాండ్ల కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. రైతు సంఘాల నేతలు ముందుకు కదలొద్దని చెప్పినప్పటికీ కూడా రైతులు ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అంబాలా వద్ద గత రాత్రి అంబాలా శంభు బోర్డర్ వద్ద ఒక టీయర్ గ్యాస్ కూడా ఉపయోగించడం జరిగింది. రైతులు దూసుకుని లోపలికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తమ డిమాండ్లని పాత డిమాండ్లనని, ఆ డిమాండ్లను కంపల్సరిగా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మేము కొత్త డిమాండ్ ఏమి చేయటం లేదు అని చెప్పేసి అన్నదాతలు కేంద్రంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి అయితే గత సమావేశం విఫలమైన తర్వాత ప్రభుత్వం మళ్లీ సమావేశానికి పిలుపునివ్వడానికి చూస్తుంటే కొంత సానుకూలంగా పరిష్కార మార్గం కనుక్కున్నట్లు తెలుస్తుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలా, రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి. 3 డిమాండ్లు రుణమాఫీ చేయాలి, కనీస మద్దతు ధర అమలు చేయాలి, స్వామినాథన్ కమిషన్ డిమాండ్స్ చేయాలి. అయితే మరి వీటన్నిటికీ కూడా కేంద్రం ఎలా ఒప్పుకుంటుంది? కనీస మద్దతు ధర అంశం మీద కొంత కేంద్రం సందిగ్ధత వ్యక్తం చేస్తుంది. మరి కేసులు గతంలో పెట్టినటువంటి కేసులు కూడా వాటిని కూడా తీసివేయాలని చెప్పేసి కూడా రైతులు కోరుతున్నారు. దానికి ఆల్రెడీ కేంద్రం ఒప్పుకుంది. మరి దాని ప్రకారం వర్క్ జరుగుతూనే ఉంది. ఇక ట్రాక్టర్లపై పంజాబ్ నుంచి వచ్చిన రైతులు ఢిల్లీకి వెళ్లకుండా హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. అనేక ప్రాంతాల్లో టీయర్ గ్యాస్లు కూడా ఉపయోగించడం జరిగింది. అయితే ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి, మరోవైపు యుద్ధ వాతావరణం అయితే ఉంది. లాఠీ చార్జ్ బాగా పోలీసులు అయితే రైతులపై లాఠీ చార్జ్ చేశారు. చాలా మందికి గాయాలయ్యాయి. మరి రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలు తెలిసి వాహనాలను నిలిపేస్తున్నారు. ఢిల్లీ బోర్డర్స్ అన్ని కూడా సీల్ చేసి పెట్టేశారు. మొత్తంగా కూడా సిమెంటు కంకరు వేసి సీల్ చేసి వాటి మీద ముళ్ళ కంచె వేయడం జరిగింది. మరి హర్యానా నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో మాత్రం పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. సింగ్, టిక్రీ సరిహద్దులో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. రైతులను అడ్డుకునేందుకు కాంక్రీట్ దిమ్మలు, ఇనుప కంచెలు, మేకులు, కంటైనర్స్ గోడలతో ఇక బహుళ అంచెల
బ్యారికేడ్లు పెట్టారు. రహదారుల దిగ్బంధంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ అనేక చోట్ల కిలోమీటర్ పొడవు వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు నిరసనకారులపై బాష్పవాయు ప్రయోగించేందుకు వాడే డ్రోన్లు పంజాబ్ భూభాగంలోకి రావడంతో ఆ రాష్ట్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శంభు సరిహద్దుల్లో డ్రోన్లు తమ భూభాగంలోకి రావద్దని చెప్పేసి హర్యానా పోలీసులు తేల్చి చెప్పేశారు. ఇక్కడ ఎందుకంటే హర్యానా పంజాబ్ ప్రభుత్వం అలాగే ఢిల్లీ ప్రభుత్వం కూడా రైతులకు పూర్తిగా సహకరిస్తుంది. వాళ్ళ ఉద్యమానికి ఎలాంటి ఆటంకం లేకుండా సహకరిస్తుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీగా కేంద్ర బలగాలను ఇక్కడ మోహరింపజేశారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.